ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయమునే దేవుని కృప నూతనముగా ఉన్నది. వేకువనే ఆయన వెతుకువారు ఆయన్ని కనుగొందురు. కనుక ఉదయమునే లేచిన వెంటనే మనము దేవుని వెతకాలి. ఆయన కృపను మనము ప్రతిదినము పొందుకోవాలి. ప్రతిదినము జీవించుటకు దేవుని కృప మనకు అవసరము కదా. కనుక ప్రతిదినము ఉదయము మనము కనిపెట్టుకుని ఆయన కృపను పొందుకోవాలి. ఈ స్థలం ఎక్కడిది? చాలా అందంగా ఉన్నది అని చూచుచున్నారా? ఇది మలేషియా దేశంలో ఉన్న ఒక ప్రాంతము. మలేషియా దేశములో 2 మలేషియాలు ఉన్నవి. ఒకటి తూర్పు మలేషియా, ఇంకొకటి పశ్చిమ ప్రాంతములో ఉండే మలేషియా. ఇది తూర్పు మలేషియా అని పిలువబడే దాంట్లో 2 రాష్ట్రాలు ఉన్నాయి, సభా, సారావాక్ అనేటటువంటివి. ఇది ఒక ప్రత్యేకమైన దీవిగా ఉన్నది. ఇందులో సారావాక్ అను ఒక రాష్ట్రము, ఈ రాష్ట్రములో మీరి అనే ఒక పట్టణము. ఇక్కడి నుండి మీతో మాట్లాడుచున్నాను. వెనక ఒక కట్టడము తెలుస్తోంది కదా, అది ప్రభుత్వ కట్టడము, కౌన్సిల్ అని చెబుతున్నారు. అనేక కూటములు, ప్రభుత్వ మీటింగులు అక్కడ జరుగుతాయి. చాలా అందమైన ఉద్యానవనము, ప్రకృతితో కూడిన అనేక సుందరమైన ప్రాంతములు ఇక్కడ ఉన్నవి. ప్రజలు ఇక్కడ ఉదయకాలమున అనేకులు వాకింగ్కి వచ్చుచున్నారు, అక్కడ నడుస్తున్నారు. అవన్నీ చూస్తున్నాము. మీరు నడుస్తున్నారా? ఉదయమునే లేచి ఒక 40 నిమిషాలైనా నడవాలి. మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే వేకువనే మొదట ప్రార్థించాలి. రెండవది, మన శరీరం కొరకు 40 నిమిషాలు నడిచినారంటే ఆరోగ్యమైన ఒక జీవితము జీవించగలము. సరే, దేవుడు ఈ దినం ఏ వాక్యము చెబుతున్నారు అని అడుగుతున్నారా? 91వ కీర్తన 11వ వచనములో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుడు మనల్ని కాపాడుటలో అక్కర కలిగిన దేవుడు. ఈ దినం మనం ఇంట్లోనే ఉండలేము కదా. బయటికి వెళ్ళేదాము, ఆఫీస్కి వెళతాము, చదువుకున్నటకు స్కూల్కి కాలేజీకి వెళతాము, బిజినెస్ కొరకు వెళతాము, బయట మార్కెట్కు వెళతాము. బయటికి వెళ్లకుండా ఉండలేం కదా. ప్రతిదినము మనం అనేక ప్రయాణములు చేయవలసి ఉంటుంది. కొందరు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు, ట్రైన్లో, బస్సులో, కారులో, విమానంలో, ఇలా అనేక ప్రయాణములు చేస్తూ ఉంటాం కదా. ఎన్ని ఆపదలు ఉన్నాయి కదా, మనం చూస్తూ ఉన్నాం కదా. విమాన విపత్తులు జరుగుచున్నవి, ట్రైన్ ప్రమాదం ఏర్పడుతుంది, కారు ప్రమాదం ఏర్పడుచున్నవి, ఎన్నో ఆపదలు వస్తాయి. ఎలా ఈ ఆపదలతో నిండిన లోకములో జాగ్రత్తగా ఉండడము, మన భద్రత గూర్చి మనము అక్కర కలిగి ఉండడము కంటే మన దేవుడు అధిక అక్కర కలిగిన వారు. మనల్ని కాపాడుటకు అనేక కార్యములు చేయుచున్నారట. వాక్యంలో ఉన్నది, ఆయన మనల్ని కంచెవేసి కాపాడునట. దేవుడు కంచెవేసి కాపాడితే కంటికి కనిపించని కంచె, అది భద్రత కంచె. దాన్ని దాటి ఎవ్వరూ మనల్ని తాకలేరు. ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి కాపాడును అని అంటున్నారు. అగ్ని ప్రాకారము, కళ్ళు తెరిచి చూడండి, ఏదైనా అగ్ని తెలుస్తుందా? మన కంటికి తెలియదు. మీరు పరిశుద్ధాత్మతో నింపబడి లోన అగ్ని రగులుతూ ఉంటే బయట కంటికి కనిపించని అగ్ని ఉన్నది. సాతాను కంటికి తెలుసు. మంత్రాలు చేతబడి చేసి మనల్ని నాశనం చెయ్యాలని చూసినా కూడా మన చుట్టూ అగ్ని మండుచుండుట సాతాను చూసి పారిపోతాడు. మన కంటికి తెలియదు. అయితే దేవుడు మనల్ని కాపాడుచున్నారు. అందులో ఒకటి, మన కొరకు దూతలని దేవుడు ఉంచుచున్నారట. దూతలకు ఆజ్ఞాపించెదరట. నా పిల్లలు ట్రావెల్ చేస్తున్నారు, దేవుని దూతలను పిలిచి భద్రత కల్పించడని చెప్పి మన చుట్టూ వారు దండు దిగి కాపాడుచున్నారు. నా జీవితంలో చూడండి, సేవ చేయుచున్నందున సగం రోజులు ప్రయాణంలోనే పోతాయి. విమాన ప్రయాణము, ట్రైన్ ప్రయాణము, బస్సు ప్రయాణము, కారు ప్రయాణము, ఇలా అనేక ప్రయాణములు చేస్తూ ఉంటాము. వీటికి మధ్య నేను భద్రంగా ఉండడానికి ఒకే ఒక కారణము, దేవుడు నాకు అనుగ్రహించు భద్రత. ఆయన దేవుని దూతలను పంపి కాపాడుట నేను విశ్వసించుచున్నాను. నేను ప్రయాణం ప్రారంభించినప్పుడు స్తోత్రించెదను, నాతో కూడా దూతలను పంపుచున్నందుకు స్తోత్రములు దేవా అని చెప్పి. అలా స్తుతించినప్పుడు ఒక ప్రసన్నతను గ్రహించగలము. మనల్ని ఎరుగకుండునట్లు ఒకటి దైవ ప్రసన్నత, ఆయన మనతో కూడా ఉన్నారు. ఇంకోటి దేవుని దూతల ప్రసన్నత, మనతో కూడా ఇంకొకరు ఉండుట మనము గ్రహించగలము. దేవుడు దేవుని దూతలకు ఆజ్ఞాపించి మనల్ని కాపాడుచున్నారు. దీన్ని మీరు విశ్వసించారంటే ఆ భద్రతను మీరు పొందుకొనగలరు. నాకు తెలిసిన ఒక సేవకుడైన సహోదరుని చూడండి. ఒకసారి పరిచర్య కొరకు ఒక పట్టణమునకు వెళ్ళాడు. ఆయన పరిచర్య ముగించుకొని వచ్చేటప్పుడు సాయంత్రం 3 గంటలైనవి. ఆకలైనది. ఎక్కడైనా వెళ్ళి తినాలి అని అనుకుంటే ఒక హోటల్ ఉన్నది. మెయిన్ రోడ్లోనే ఉన్నది ఒక హోటల్. అది శిథిలమైన ఒక పాత హోటల్. అందులో కూర్చొని తింటూ ఉన్నారు. తింటూ ఉన్న సమయములో
హఠాత్తుగా తింటూ ఉన్న సమయములో ఒకరు చేయి పట్టుకుని లాగి బయటకు విసిరేశారు. ఆయన రోడ్డులోనికి వచ్చి పడినారు. లేచి తిరిగి టక్కున చూశారు. ఎవర్రా నా చేయి పట్టుకుని లాగి బయటకు విసిరేశారే తింటున్నప్పుడు అని తిరిగి చూస్తే అలాగే ఆ కట్టడము విరిగి పడినది. ఆయన కండ్ల ముందు ఆ కట్టడము అలాగే విరిగి పడినది. ఆశ్చర్యంగా చూశారు. అది ఒక శిథిలమైన పాత కట్టడమై ఉన్నది. అది విరిగిపడే సమయము ఈయనకు తెలియదు. తింటూ ఉన్నారు కదా. దేవునికి తెలుసు, నా సేవకుడు లోపల కూర్చుని తింటూ ఉన్నాడు. అతనికి తెలియదు ఒక ఆపద వచ్చుచున్నదని. దేవుడు తన దూతకు ఆజ్ఞాపించినారు. దేవుని దూత చేయి పట్టి లాగి బయటికి విసిరారు. ఆయన చెప్పారు, ఆ రోజు నేను తిరిగి చూశాను, ఎవ్వరూ లేరు. అయితే దేవుడు తన దూతను పంపి నన్ను తప్పించారు అని. ఈ విధంగా మీకు కూడా జరిగి ఉంటుంది కదా. అనేక సంభవాలు యోచించి చూడండి, మీకు తెలుస్తుంది. ఎవరో వచ్చి త్రోసినట్లుగా ఉన్నది, ఎవరో వచ్చి లాగినట్టుగా ఉన్నది, ఎవరో వచ్చి నన్ను తప్పించారు. కంటికి కనిపించని ఒక భద్రత, అది దేవుడు తన దూతలను పంపి మనల్ని కాపాడుచున్నారు. మీరు దాన్ని విశ్వసించుడి. ఇప్పుడు దేవుని స్తుతించుడి. ఈ రోజంతా దేవుని భద్రత ఉంటుంది. ఈ రోజు మాత్రమే కాదు, అన్ని రోజులు దాన్ని మీరు అనుకుని ప్రార్థించగా ఆ భద్రతను మీరు గ్రహించగలరు. విశ్వాసముతో చెప్పండి, దేవా, నన్ను కాపాడుటకు మీరు దూతలకు ఆజ్ఞాపించినందుకు స్తోత్రములు. నా జీవితాంతము నా ప్రయాణములన్నిటిలో నాకు తోడుగా ఉండి నన్ను కాపాడుచున్న దూతల కొరకై యేసు మిమ్మును స్తుతిస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.